ఒక అడవిలో ఓ కోతి ఉండేది. ఓ రోజు దానికి ఒక గుడి దగ్గర ఒక కొబ్బరికాయ దొరికింది. కోతి కొబ్బరికాయను పగలగొట్టి తినాలని ప్రయత్నించింది. కానీ కోతి ఎంత ప్రయత్నించినా కొబ్బరికాయ పగలలేదు. దానితో విసుగు పుట్టి ఆ కాయను ఎక్కడైనా దాచిపెడదామా అని ఆలోచిస్తూ చుట్టూ చూసింది. చెట్ల ఆకులు మేస్తున్న 2 ఏనుగులు కనిపించాయి. దానికి కోతి వెంటనే వాటి దగ్గర ఉన్న చెట్టుపైకి దూకి, మిత్రులారా, ఎప్పుడు రుచి పచీలేని ఆకులు తినడమేనా? ఇదిగో ఈ కొబ్బరికాయ తినండి, చాలా రుచిగా ఉంటుంది. కానీ నేను మీకు ఒక పోటీ పెడతాను, అందులో గెలిచిన వారికే ఇది ఇస్తాను అని కొబ్బరికాయను వాటికి చూపిస్తూ అంది. పోటీకి మేం సిద్ధం అని అన్నాయి ఏనుగులు ముక్తకంఠంతో. అయితే ఎదురుగా కనిపిస్తున్న ఆ జామ చెట్టును వేళ్లతో సహా పెకిలించాలి. ముందుగా ఎవరు అలా చేస్తారో వారికి ఈ కొబ్బరికాయ ఇస్తాను ఊరిస్తూ అంది కోతి. వెంటనే ఒక ఏనుగు ఆ జామ చెట్టు దగ్గరికి వెళ్ళింది. రెండో ఏనుగు మాత్రం కదలకుండా అలాగే నిల్చుంది. మిత్రమా, నీకు ఈ కొబ్బరికాయ వద్దా అని అడిగింది కోతి. దానికి అందుకు ఆ ఏనుగు, నేస్తమా, ఒక కొబ్బరికాయ కోసం ఎన్నో పళ్ళు కాసే జామ చెట్టును నాశనం చేయటమా? ఎన్నో జీవాలకు ఆశ్రయం, ఆహారం లేకుండా చేయటమా? అలా చేయను అని అంది. ఏనుగు వివేకానికి, ప్రకృతిపై దానికున్న ప్రేమకు మెచ్చి కోతి ఆ కొబ్బరికాయను రెండో ఏనుగుకు ఇచ్చేసింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.